హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామాక్షి నగల దొంగలని పట్టుకున్న మీనా, అలాగే మాణిక్యాన్ని పెళ్లిలో ఎవరికంటా కనపడకుండా చేసిన రోహిణి. రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక నిన్నటి ఎపిసోడ్లో అయితే పద్మావతి, పురుషోత్తం అనే ఇద్దరు దొంగ భార్యాభర్తలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి సుందరి పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపంలోకి దూరుతారు. అక్కడ పెళ్లి జరుగుతుందని తెలుసుకుని బాగా నగలు వేసుకున్నవారిని చూసి దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇంకా వారి కంటికి అయితే కామాక్షి కనబడుతుంది. కామాక్షి వేసుకున్న నగలన్నీ అసలైన బంగారు నగలని తెలుసుకుని ఇంకా కామాక్షికి అయితే వరసకి అన్న మరియు వదిన అవుతామని చెబుతారు. ఇంక కామాక్షి చుట్టూ తిరుగుతూ కామాక్షిని పొగుడుతూ ఉంటారు. కామాక్షి అయితే వాళ్ల మాటలకి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో పెళ్లి కూతురు గదిలోకి కూడా ఈ దొంగ భార్యాభర్తలు కామాక్షితో పాటు వస్తారు. వాళ్లని చూసిన మీనాకి అయితే అనుమానం వస్తుంది. వీళ్ల ఫోటోలు ఎక్కడో పేపర్లో చూసినట్లు ఉందే అని అనుకుంటూ వీళ్లని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అనుకుంటుంది. ఇంకా అందరినీ టిఫిన్లు చేయమని పంపిస్తారు. అప్పుడు పెళ్లి కూతురు దగ్గర ఎవరు ఉంటారు అని ప్రభావతి అడుగగా ఈ దొంగ భార్యాభర్తలు అయితే మేము ఉంటాములే అని అంటారు. కామాక్షి అయితే నేను కూడా ఉంటాను అని అంటుంది. సరే అని ప్రభావతి, మీనా, రోహిణి మరియు శృతి అయితే టిఫిన్ చేయడానికి వెళతారు. ఇంక వీళ్లు టిఫిన్ హాల్లోకి అడుగుపెట్టాగేనే అప్పుడే అక్కడి నుండి మాణిక్యమైతే వెళ్ళిపోతాడు. ముంబై నుండి వచ్చిన ముఖేష్ అయితే కళ్యాణ మండపానికి వస్తాడు. ఇంక బాలు, సత్యం, మనోజ్ మరియు రవి అయితే అతనిని తీసుకుని వచ్చి రంగారావుకి అయితే పరిచయం చేస్తాడు. పెళ్లి డెకరేషన్ చూసిన ముఖేష్ అయితే ఎవరు ఇంత బాగా డెకరేట్ చేశారు అని అడుగగా అప్పుడు బాలు అయితే మా మీనానే ఈ డెకరేషన్ మొత్తం చేసింది. ఇప్పుడు తాను అయితే పెళ్లిళ్లకి మరియు ఫంక్షన్లకి డెకరేషన్ కాంట్రాక్టులు కూడా చేస్తుంది అని అంటదు. ఓహ్, ఇట్స్ వెరీ గ్రేట్ న్యూస్. ఎవరైనా కష్టపడితే మంచి పొజిషన్కి రావచ్చు. అందుకు మీ మీనానే ఉదాహరణ అని ముఖేష్ అయితే మీనాని పొగుడుతూ ఉంటారు. ఇంక ముఖేష్కైతే టిఫిన్ పెట్టించడానికి టిఫిన్ సెక్షన్ దగ్గరికి తీసుకుని వెళతారు. ఇంక వీళ్లందరూ టిఫిన్ హాల్లోకి అడుగుపెట్టాగేనే అప్పుడే అక్కడి నుండి మాణిక్యమైతే వెళ్ళిపోతాడు. ముఖేష్ అయితే బాలు ఫ్యామిలీ మెంబర్స్ని అయితే చూసి అందరికి నమస్కారం చేస్తాడు. మీనాని కూడా చాలా పొగుడుతాడు. అది విన్న ప్రభావతి, రోహిణి మరియు మనోజ్కి అయితే కడుపు మండిపోతుంది. ఇంక ప్రభావతి, రోహిణి, మీనా, శృతి మరియు ముఖేష్ అయితే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క పెళ్లికూతురు గదిలో అయితే కామాక్షిని ఆ దొంగ భార్యాభర్తలు అయితే తమ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఎలాగైనా ఆ నగలని కాజేయాలని చూస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లికూతురు రూంలోకి జ్యూస్ తీసుకుని వస్తారు. అదే సమయమని భావించి పద్మావతి అయితే ఆ జ్యూస్ కామాక్షి మీద పడేలాగా చేస్తుంది. అయ్యయ్యో, సారీ వదినా, చూసుకోలేదు అని చెప్పి బాధపడుతూ వేరే చీర మార్చుకోమని చెబుతుంది. ఇంకా కామాక్షి అయితే నాగలిని పక్కన పెట్టి వాళ్లని జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి వేరే చీర మార్చుకోవడానికి వెళ్తుంది. ఇంక ఈ దొంగ భార్యాభర్తలు అయితే ఆ నగలని చీరలో జాగ్రత్తగా దాచుకుని ఆ రూమ్ నుండి బయటికి వస్తుంటారు. ఇంతలో టిఫిన్ కంప్లీట్ చేసుకుని మీనా అయితే పెళ్లి కూతురు గది దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఈ దొంగ భార్యాభర్తలు అయితే మీనాని చూసుకోకుండా ఉదేస్తారు. దాంతో ఆ నగలన్నీ కింద పడిపోతాయి. వెంటనే మీనా అయితే వాళ్లని పట్టుకోవాలని దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంక వాళ్లైతే ఎక్కడ దొరికిపోతామో అని భయపడి అక్కడి నుండి పారిపోవాలని ట్రై చేస్తారు. ఇంతలో చీర మార్చుకుని వచ్చిన కామాక్షికి అయితే తన నగలు కనపడక మరియు ఈ దొంగ భార్యాభర్తలు కనపడకపోయేసరికి వెంటనే విషయం రంగాకి చెప్పడానికి బయటికి వస్తుంది. అప్పుడే మీనా అయితే ఆ నగల దొంగలని పట్టుకోవడానికి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది. తన నగలన్నీ అక్కడే ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్లి మీనాతో కలిసి ఆ నగలన్నీ జాగ్రత్తగా తీసిపెట్టుకుంటుంది. ఇంతలో బాలు అయితే పారిపోతున్న ఆ దొంగ భార్యాభర్తలు ఇద్దరినీ పట్టుకుంటాడు. ఇంకా ఆ దొంగ భార్యాభర్తలు ఇద్దరినీ అయితే పోలీసులకి అప్పజెబుతారు. ఇంకా అందరూ అయితే బాలు మరియు మీనాని మెచ్చుకుంటూ ఉంటారు.
రంగా అయితే కామాక్షిని బాగా తిట్టి, ఎవరు ఎలాంటివారో తెలుసుకుని చావు అని అంటాడు. వరసలు కలిపి, నిన్ను పొగడంగానే, ఆ వచ్చింది ఎవరో కూడా తెలుసుకుని చావవు అని అంటదు. ఇంకా అందరూ అయితే, కామాక్షిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడే, విద్య నుండి మరొకసారి రోహిణికి అయితే కాల్ వస్తుంది. ఇంకా రోహిణి అయితే, ఏంటి, ఈ విద్య నుండి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని కాల్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు విద్య అయితే, రోహిణితో ఇలా అంటుంది. రోహిణి, కొంప మునిగిందే. నువ్వు మరియు నీ ఫ్యామిలీ మోత వెళ్లిన పెళ్లి ఎవరిదో కాదు. ఆ మాణిక్యం మేనల్లుడి పెళ్లి. ఆ మాణిక్యం మేనల్లుడే, ఈ సుందరికి కాబోయే భర్త. ఇప్పుడు మాణిక్యం ఆ పెళ్లి మంటపంలోనే ఉన్నాడు. ఇప్పుడు కాని, మాణిక్యం, మీ వాళ్ల కంటపడితే, నీ పని అయిపోయినట్టే. ఇది చెప్పడానికే ఇన్నిసార్లు ఫోన్ చేశాను. ఇప్పుడు నువ్వు ఎలా బయటపడతావో ఏమో, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా రోహిణి అయితే, టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే మాణిక్యానికి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో ఈ నగల గొడవ జరగడంతో అందరూ అక్కడ గుమిగూడతారు. ఏమీ జరిగిందో తెలుసుకోవడానికి మాణిక్యం కూడా అక్కడికి వస్తుంటాడు. అప్పుడే మాణిక్యాన్ని చూసిన రోహిణి అయితే, వెంటనే మాణిక్యం దగ్గరికి వెళ్లి అతనిని పక్కకి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మాణిక్యం అయితే, చాలా థాంక్స్ పాపా, నువ్వైనా ఈ పెళ్లికి వచ్చినందుకు అని రోహిణితో అంటదు. అప్పుడు రోహిణి అయితే, మా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లికి వచ్చాము. ఆ పెళ్లి కూతురు సుందరి ఎవరో కాదు, బాలు మరదలు. ఇప్పుడు ఇక్కడ కానీ నువ్వు కనపడితే మన నాటకం మొత్తం బయటపడుతుంది. నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు మాణిక్యం అయితే, ఇది నా మేనల్లుడి పెళ్లి. నేను లేకపోతే ఎలా? అవసరమైతే అందరికీ నిజం చెప్పేస్తాను అని అంటదు. అప్పుడు రోహిణి అయితే, నిజం చెబితే నీ మేనల్లుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. నువ్వు పెద్ద ఫ్రాడ్ అని వీళ్ళు అనుకుంటారు. నీ చేతులతో నువ్వే నీ మేనల్లుడి పెళ్లి ఆపేస్తావా? నీ మేనల్లుడు పెళ్లి ఆగిపోవడానికి నువ్వు కారణం అవుతావా అని అంటుంది. అయితే ఇప్పుడు ఏమి చేయాలి అని మాణిక్యం అడుగుతాడు. అప్పుడు రోహిణి అయితే, నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. అది కుదరదు అని మాణిక్యం అంటదు. మరి పెళ్లయ్యేంతవరకు మా వాళ్ల కంట పడకుండా ఉండు అని అంటుంది. అది జరగని పని. ఖచ్చితంగా ఎవరో ఒకరు చూశారు అని మాణిక్యం అంటాడు. ఇప్పుడు రోహిణి మరియు మాణిక్యం ఏమి చేయబోతున్నారు? బాలు ఫ్యామిలీ కంటబడకుండా మాణిక్యం ఉంటాడా? రోహిణి ఏం చేయబోతుంది? మాణిక్యం లేకుండా వాళ్ల మేనల్లుడు మరియు సుందరీల పెళ్లి జరుగుతుందా? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.